మనం ఐస్‌ని హీట్ చేస్తే అది కరుగుతుంది. మనం వాటర్‌ని 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తే అవి బాయిల్ అవుతాయి. నువ్వు ఉప్పుని నీటిలో వేస్తే అది అందులో కలుస్తుంది. ఇలా మనం ఏదైనా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గానీ, జనరల్ ట్రూత్స్ గానీ అంటే విచ్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. దట్ ఈస్ ఎ రూల్. సో, అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అనే సందర్భాన్ని చెప్పడానికి మనం జీరో కండిషనల్‌ని వాడతాం. ఇఫ్‌ని యూజ్ చేసి మనం ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. దీని స్ట్రక్చర్ వచ్చేసి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఐస్‌ని వేడి చేస్తే అది కరుగుతుంది. ఇఫ్ వి హీట్ ది ఐస్ ఇట్ మెల్ట్స్. మనం నీటిని 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తే అది వేడవుతుంది. ఇఫ్ వి హీట్ ద వాటర్ ఎట్ 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఇట్ బికమ్స్ హాట్. నువ్వు ఉప్పుని నీటిలో వేస్తే అది కలిసిపోతుంది. ఇఫ్ యూ డ్రాప్ సాల్ట్ ఇన్ ద వాటర్ ఇట్ డిజాల్వ్స్. మీకు ఒక క్వశ్చన్, నువ్వు ఎక్కువసేపు ఆడితే అలసిపోతావు. దీన్ని మీరు కామెంట్ చేసి చెప్పండి.